నిపుణుల కమిటీ ఈ కేసులు వేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది? కేసులు వేసుకుంటూ పోతే చదువు కంటే ఎక్కువ కేసులు అయిపోతున్నాయి. నా బాధ ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా చదువుకోవడం కంటే కేసుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏ కేసు ఏ కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తుందో తెలీదు. 2011 నాటి 2011 గ్రూప్ అను మొన్నటి వరకు కంప్లీట్ కావాల్సిన సిచ్యువేషన్ 2011 నోటిఫికేషన్. మళ్ళీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని కేసులే. ఇంకా కేసులు లేకుండా అంటే రెండు ప్రాబ్లమ్స్. ప్రభుత్వాలే కాదు స్టూడెంట్స్ రాజకీయ పార్టీలు కూడా ఇక మొత్తం కేసులనే నమ్ముకున్నాయి. ఏదో ఒక విధంగా ఎట్లా కుర్రి పెట్టాలి, ఎట్లా చేయాలన్న విధంగా అయిపోయింది. పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అంతే. ఎట్లా స్టూడెంట్లో డిఫెండ్ చేయాలని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మధ్యలో నష్టపోయే స్టూడెంట్స్ కదా ఈ కేసులు ఇవన్నిటి వల్ల. ఏది చేసినా ఎవరో ఒకళ్ళు ఏదో తప్పు పట్టే వ్యవస్థ ఉంటారు. సరే, టీజీపీఎస్సీలో మరి ఎంతమంది వచ్చినా వ్యవస్థ ఇట్లే నడుస్తుంది, సిస్టమ్. ఎస్, అలాగే ఏమవుతుందనంటే ఇదంతా అదే చెప్తున్నానండి నేను. ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ని తప్పు పట్టడమో, ఒక కమిషన్ ని తప్పు పట్టడమో, ఒక పొలిటికల్ పార్టీని తప్పు పట్టడమో, లేకపోతే స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్ ని వాళ్ళకి కరెక్ట్ జరగాలి అని వాళ్ళ హోప్ తో వెళ్లి వాళ్ళు కోర్ట్ కేసెస్ వేస్తున్నందుకు వాళ్ళని తప్పు పట్టడమో కాదు. ఈ వెనక ఉన్న ఆ రియల్ రీజన్ ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటానికి హై టైం. ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసుకుంటా వస్తామో అప్పుడే ఫర్దర్ గా ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం వస్తే వెళ్ళి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ లో ఏదో పొరపాటు జరిగింది, సిస్టమిక్ లోపం ఉంది అని చెప్పి కాల్ బ్యాక్ చేయటము, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటము, మెరిట్ లిస్ట్ మార్చటము, ఇవన్నీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న సినారియో నేను చెప్తాను. గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యే ముందు స్టూడెంట్స్ అందరూ కోర్టుకు వెళ్లారు కదా, మాకు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని. మరి అలాంటి కోర్టు కేసెస్ గురించి మనకి కోర్టు అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రతి దానికి కోర్టుకు వెళ్ళి మనం దేనికి వెళ్తున్నాము, దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అన్న విచక్షణ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఉండాలి. పొలిటికల్ సైకిల్ నుంచి ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్స్ ని మనము వేరు చేస్తామో, ఎప్పుడైతే ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ టీజీపీఎస్సీ లాంటి కమిషన్ అపాయింట్మెంట్స్ లో ఇన్వాల్వ్మెంట్ రాకుండా ఉంటుందో అప్పుడే మార్పు అనేది వస్తుంది. అప్పటి వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇది ఉట్టి టీజీపీఎస్సీ లోపం కాదు, ఉట్టి మన స్టేట్ లో అవుతున్నది కాదు. ఏపీలో ఏమైందండి? 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమైంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? వాళ్ళు మనం ఏ బోట్ లో ఉన్నామో సేమ్ అదే బోట్ లో ఉన్నారు. రాజస్థాన్ పిఎస్సి కండక్ట్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్ ఏమైంది? గుజరాత్ లో క్లాస్ 1 క్లాస్ 2 జాబ్స్ ఏమైనాయి? ఇది ఎందుకు అవుతోంది? మరి అది ఐడెంటిఫై చేయాలంటున్నాను నేను. చిన్న ఆర్ఆర్బి, యూపీఎస్సీ లాంటి సంస్థలు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాయి కదా, మరి ఎందుకు రద్దు చేయట్లేవి? ప్రతి ఏడాది 200 300 నోటిఫికేషన్ ఇస్తున్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు రద్దు కావట్లేవు? ఇది ఒకటే ఇలా టీజీపీఎస్సీ కావచ్చు, వేరే స్టేట్స్ కావచ్చు, ఇవి ఎందుకు రద్దు అవుతున్నాయి? మరి అంటే కావాలని స్టూడెంట్ ఇక్కడ స్టూడెంట్స్ ని చేస్తున్న సిస్టమ్ ఏంటి, మనం చెయ్యలేకపోయేది ఏంటి అన్న డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడైతే ఆ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అన్ని మనం పెట్టుకుని ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతామో అప్పుడు మనకి కూడా ఈ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి. యూపీఎస్సీ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, వాళ్ళ వేకెన్సీస్ ఎలా ఉంటుంది? అదొక సైంటిఫిక్ అప్రోచ్. ఎవ్రీ ఇయర్ ఆ క్యాలెండర్ వచ్చే ముందే ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్న లిస్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు, ఆగస్టులో ప్రిలిమ్స్ పెడతారు. మన పిఎస్సీస్ లో అలా అవ్వట్లేదు కదా. ఇదంతా ఒక అన్సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ముందు నోటిఫికేషన్ ఇద్దాము, ఏదో అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి చాలా నెగిటివ్ వస్తుంది గవర్నమెంట్ కి, సో పరిస్థితిని కొంచెం తగ్గించడం కోసం అని చెప్పి ఒక చిన్న నోటిఫికేషన్ ఇద్దాము అని చెప్పి పొలిటికల్ గా వాళ్ళ గెయిన్స్ చూసుకొని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. దీని వల్ల ఏమవుతుంది? లాంగ్ గ్యాప్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడైందండి? తెలంగాణ వచ్చిన తర్వాత. ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా మెంబర్స్ కి? ఇంత మంది 21,000 మెంబర్స్ మెయిన్స్ రాయటం మామూలు? నేను రాశానండి. నేను రాశాను. మెయిన్స్ రాశారా?
రాశాను, మెయిన్స్ కూడా రాశాను. 3 సార్లు ప్రిలిమ్స్ రాసామండి. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్ 2023లో మెయిన్స్ ప్రిలిమ్స్ రాస్తే ఇంకొక 2 months లో మెయిన్స్ ఉంది అనగా పేపర్ లీక్ అయింది, వీఆర్ క్యాన్సిలింగ్ దిస్ ఎగ్జామ్ అని క్యాన్సిల్ చేసేసారు. సరే రెండోసారి రాసాం, మళ్ళీ స్ట్రక్చరల్ సిస్టమిక్ ఎర్రర్స్ ఉన్నాయి అని రీజన్ చెప్పి మళ్ళీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేశారు సెకండ్ టైం. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టింది. 3వ సారి కూడా ప్రిలిమ్స్ రాసాం. 3 సార్లు రీ ఎగ్జామ్ నాలాంటి ఒక ఆస్పిరెంట్ ఎందుకు రాశారండి? నేను క్లియర్ చేయక రాశారా? నా ఫెయిల్యూరా? సిస్టమ్ ఫెయిల్యూరా? నేను ఒక డెడ్ లూప్ లో చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉన్నాను. దీనివల్ల నా కాన్ఫిడెన్స్ పోతుంది, నా టైం వేస్ట్ అయిపోతుంది, నా సెటిల్మెంట్ లేట్ అవుతుంది, నాకు ఫైనాన్షియల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెడికేటెడ్ గా దీనికి ఉండలేను కదా. మరి టీజీపీఎస్ చేసిన తప్పులకు మనం అనుభవించాల్సి ఉంది కదా. మరి టీజీపీఎస్ ఎందుకు మారట్లేదు? గత ప్రభుత్వం ఇప్పుడు మారలేదు, పేపర్లు లీకులైనాయి, రద్దులైనాయి, మనం అంతా మనం దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి నేను టీజీపీఎస్సీ మారుస్తా అని చెప్పి వీళ్ళు కూడా మారట్లేదు. అంటే గంటా చక్రపాణి నుంచి ఇలా బుర్రా వరకు కూడా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. వాళ్ళే ఫ్రేమ్ చేసారు, రూల్స్ ని వాళ్ళే ఫ్రేమ్ చేసి వాళ్ళే బ్రేక్ చేస్తున్నారు. ఆ రోజు వైట్నర్ వాడొద్దని రూల్స్ క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి ఇలా వైట్నర్ వాడారు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బుర్రా వెంకటేశ్వర గారు మాట్లాడతలేరు, టీజీపీ చైర్మన్ గారు మాట్లాడతలేరు, ఆ రోజు చైర్మన్ ఉన్న గంటా చక్రపాణి గారు మాట్లాడతలేరు. మరి ఇలా నిరుద్యోగులు బాధపడాలా? 10 సంవత్సరాలు అయిపోయిందండి ఒక నోటిఫికేషన్ వచ్చి, రాసినంత 10 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ జీవితం వయసు అయిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక ఆస్పిరెంట్స్ అసలు ఒక ఉద్యోగం రాస్తే భరోసా ఉండగానే ఇలా ఒక సింగిల్ బెంచ్ తీర్పుతో కానీ లేదా డివిజన్ బెంచ్ తీర్పుతో కానీ మన ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉన్నాయంటే ఆ లూప్ హోల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? టీజీపీఎస్ దగ్గర ఉన్నాయి. ఆ టీజీపీఎస్ రేపు కూడా ఇలా గ్రూప్ 2 కూడా కాదు, రేపు గ్రూప్ 1 కూడా ఎగిరిపోతాయి. రేపో ఎల్లుండో 2 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 లో కూడా జియో 29 తీసుకొచ్చారని, ఇలా 29 వల్ల అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిన తర్వాత మళ్ళీ అయిపోతే వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ సిస్టమ్ లో ఎవరైతే ఉన్నారో ఈ టీఎస్పీఎస్సీ నిర్వహణలో జరిగిన తప్పులు కోర్టు కేసులకు మూల కారణం లేక అభ్యర్థుల వల్ల అనుకోవచ్చు, అభ్యర్థుల వాదనల వల్ల టీజీపీఎస్సీ లోపాలు, ఈ టీజీపీఎస్సీ చేసిన తప్పులు ఇవన్నీ. ఈ టీజీపీఎస్సీ చేత కాకపోతే యూపీఎస్సీకి అప్పగించండి, లేకపోతే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి అప్పగించండి. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ లో ఎవరు కూర్చున్నా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు కదా. అంతకుముందు గంటా చక్రపాణి ఉన్న ఇష్యూ వేశారు, ఇప్పుడు మహేందర్ రెడ్డి ఉన్న ఇష్యూ చేశారు, ఇప్పుడు బుర్రా వెంకటేశం ఉన్న ఇష్యూ చేస్తున్నారు. మరి ఎవరు కావాలి ఇప్పుడు? ఎవరు వస్తే నమ్ముతారు? అబ్దుల్ కలాము ఆయన చనిపోయినారు, అటువంటి వాళ్ళు వస్తే తప్ప పరిస్థితి లేదు. అంటే ఎవరి మీద వచ్చిన విమర్శలు వస్తాయి. టీజీపీఎస్సీ అంటే భయపడుతున్నారు పోయేందుకు. అన్న ఒక ఎగ్జాంపుల్ అన్న, టీజీపీఎస్సీ చైర్మన్ పదవి ఇద్దామంటే నాకు తెలిసి ఇక నెక్స్ట్ ఎవరికి ముందుకు రారు, ఎక్కడ వచ్చినా ఇక వాళ్ళకి తిట్లు తప్పవని అనుకుంటారు. అట్లా అయిపోయింది. రాజకీయ పార్టీలు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ అంతే కదా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు టీజీపీఎస్సీని తిట్టిపోసింది, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తిట్టిపోస్తుంది, అంతే కదా. ఇన్స్టిట్యూషన్ కే చెడ్డ పేరు. అంటే భవిష్యత్తులో అదే మీరు యూపీఎస్సీ అనండి, అంటే యూపీఎస్సీ అట్లా ఆ విధంగా రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగా చేయలేదు. యూపీఎస్సీది రాజకీయ పార్టీలు కూడా ఆడుకుంటాయి, రాజకీయ పార్టీలు కూడా విద్యార్థులతో ఆడుకుంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఏ స్టేటస్ అయితే ఉందో ప్రతి స్టేట్ పిఎస్సీస్ కి కూడా అంతే రైట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ గా మాట్లాడితే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది. యూపీఎస్సీలో మీరు ఎప్పుడైనా చూడండి, ఏ మెంబర్స్ అయినా అవ్వనివ్వండి, చైర్మన్ అవ్వనివ్వండి, సీనియర్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు, చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పొలిటికల్ గా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, ఎప్పటికప్పుడు మారిపోతున్నారు. మన దగ్గర అంతమంది స్టాఫ్ ఉన్నారా? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? కొత్తగా డిజిటల్ గా ఓఎంఆర్స్ అని తీసుకొస్తున్నారు. ఈ వైట్నర్ తో రాయాలి రాయకూడదు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి? ప్రతి ఎగ్జామ్ కి ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంట్రడ్యూస్ చేస్తున్న సిస్టమ్ మీద అక్కడ బ్యాక్ ఎండ్ ఎవరైతే ఈ ఎగ్జామ్ అంతా నిర్వహిస్తున్నారో, ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ఎవ్రీడే పేపర్స్ కలెక్ట్ చేసుకోవటము, స్టోర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి 100% అవగాహన ఉందా? ఆ స్కిల్ ఉందా? స్టూడెంట్ కి 100% అవగాహన ఉందా? ఇది స్ట్రిక్ట్ గా ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యకపోతే ఇది పనిష్మెంట్, ఎక్కడన్నా ఏదన్నా అవుతోందా? ఏమీ అవ్వట్లేదు, అన్ని గాల్లో మాటలే.
మామూలుగానే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఫుల్ఫిల్ చేయటం అనేది ఎంతో డిఫికల్ట్. ఎందుకు అంటే లీగల్ కాంప్లెక్సిటీస్ అలానే ఉన్నాయి. రిజర్వేషన్స్ ఇవ్వటం మాటలా, లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్, ఇవన్నీనే ఎంతో డిఫికల్ట్. అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వదిలేసి ఈ చిన్న చిన్నవి అయిపోతున్నాయి. ఏమని హైయెస్ట్ మార్క్స్, రియల్ గా ఉన్న హైయెస్ట్ మార్క్స్, ఒక వెబ్ నోట్ లో టీజీపీఎస్సీ అనౌన్స్ చేసిన హైయెస్ట్ మార్క్స్ డిఫరెంట్. వైట్నర్ వాడద్దన్నారు, ఆ స్టూడెంట్ ని డిస్క్వాలిఫై చేశారు, ఈ స్టూడెంట్ ని డిస్క్వాలిఫై చేయలేదు. ఇక్కడే స్టక్ అయిపోయి ఉంటే ఒక ఆస్పిరెంట్ కి మనం ఏం చెప్తున్నాము? ఇంత చిన్న చిన్న మిస్టేక్సా? అంటే ఏంటి భవిష్యత్తులో ఇటువంటి వివాదాలు రాకుండా టీఎస్పీఎస్సీ ఏ మార్పులు చేయాలి అంటారు? అలకే గారు చెప్పినట్టుగా చిన్న చిన్న మిస్టేక్స్ తోటి చిన్న చిన్న మిస్టేక్స్ తో మాట్లాడుతుంటున్నారు. మరి మనం ప్రతి ఎగ్జామ్ కి నోటిఫికేషన్ కి డబ్బులు కడుతున్నాము. మనం కడుతున్న డబ్బులు శిస్తులతోటే వాళ్ళ టీజీపీఎస్ అయినా ఏదైనా నడుస్తుంది. అలాంటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్లు మరి ఎందుకు చేస్తారు? వాళ్ళకి అవగాహన లేదా? ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు మధ్యాహ్నమో సాయంత్రం రిలీజ్ చేస్తారు, అర్ధరాత్రి 2 గంటలకు రిలీజ్ చేస్తారు. చేయాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్ రోజు చేయొచ్చు కదా. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో దీంట్లో క్లియర్ కట్ గా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒక గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అయితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టగానే ఇలా చైర్మన్ గారేమో పోస్ట్ పోన్ చెప్పేస్తారు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు సీజేని కలిసిన తర్వాత వాళ్ళ పిఏ గారు ఎవరు అట్లా అనకూడదు, అది తప్పు. లేదు, అట్లా అనట్లేదు. నాకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు చైర్మన్ గారు మన కోర్టుల్ని అట్లా మనం మాట్లాడకూడదు. అది ఇప్పుడు అట్లా అంటే రేవంత్ రెడ్డి కలవడం చీఫ్ జస్టిస్ అంటే మరి రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత మరి అట్లా అంటే బీసీ రిజర్వేషన్ వచ్చింది. మరి అది అట్లా మనం నా డిబేట్ లో ఎప్పుడు కూడా కోర్టు వ్యతిరేక వ్యాఖ్యల్ని నేను ఎంకరేజ్ చేయను. కానీ నేను ఒక పాయింట్ ఏంటంటే, న్యాయ వ్యవస్థ కూడా ఒకటి ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఇది ఒకటేంటంటే ఈ కోర్టుకి తీర్పులు మారడంలో ఇంత వేరియేషన్ మారుతుంది. డెఫినెట్ గా సింగిల్ జడ్జి కు డివిజన్ బెంచ్ కి 80-90% వేరియేషన్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి, లా ఇంటర్ప్రిటేషన్ లో ఎక్కడ తేడా వస్తుంది అన్నది ఒకటి చూసుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి. దీనివల్ల ఏమైతుందంటే చాలా వరకు లిటిగేషన్స్ ఎక్కువైపోయి కోర్టుల చుట్టే తిరగాల్సి వస్తుందని నేను చెప్తున్నాను తప్ప న్యాయమూర్తులకి వ్యక్తిగత ఉద్దేశాలు ఆపాదించడానికి నేను 100% వ్యతిరేకం. తప్పు. ఎందుకంటే కోర్టులు ఉండబట్టే ఈ విధంగా అంతో ఇంతో న్యాయం జరుగుతుంది. లేకపోతే జ్యుడిషియరీ లేకపోతే జ్యుడిషియరీనే కదండి ఫైనల్ రిసార్ట్. ఒక బ్లైండ్ ఫెయిత్ పెట్టుకొని ఒక ఆస్పిరెంట్ అయోమయాన్ని కలిగిస్తున్నాయి కదా. అందుకని అదే డెఫినెట్ మనం తీసుకుంది కూడా అందుకనే. టాపిక్ ఏంటంటే ఒక యూనిఫామిటీ ఉండాలి అని నేను అంట. కోర్టు సంబంధించి కూడా కోర్టుల వరకు ఒక లా సెటిల్డ్ లా ఇస్ సెటిల్డ్ లా అంటే ఒక ఇష్యూలో సెటిల్ అయిపోయిందంటే సెటిల్, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఇక. అట్లా టీఎస్పీఎస్సీ పెట్టింది రాజ్యాంగబద్ధ. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పులు సాధారణంగా సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అని చెప్తారు. అట్లే దీనికి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఇట్లా జరగాలని న్యాయస్థానమే ఒక నిర్దేశించింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆ ఇబ్బంది ఉండదు. మెయిన్ ప్రాబ్లం అదే, ఈ స్ట్రిక్ట్ రూల్ అనేది లేదు, ఒక ఫ్రేమ్ వర్క్ అనేది లేదు. అవి లేకపోవటం వల్ల ఈ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి. అలాంటప్పుడు ట్రిబ్యునల్స్ పెట్టాల్సి వస్తుంది. అలానే ఏదన్నా తప్పు జరిగింది అని తెలిసిన తరువాత ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి? ఒక లీక్ జరిగింది, పలానా క్యాండిడేట్ వల్ల లీక్ జరిగింది అని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు? ఉట్టి డిస్బార్మెంట్ కాదండి, స్ట్రిక్ట్ క్రిమినల్ పనిష్మెంట్స్ ఇవ్వండి వాళ్ళకి. పోయినసారి టీజీపీఎస్సీ మెంబర్స్ అందరినీ తీసేశారు, టీఎస్పీఎస్సీ మెంబర్స్ అందరినీ, వాళ్ళు చైర్మన్ తో సహా మిగతా వాళ్ళందరినీ రాజీనామా చేయమన్నారు. సరే తీసేశారు, మరి నెక్స్ట్ టైం మిస్టేక్ అవ్వకుండా కూడా కాపాడగలిగితే ఆ చర్యకు అర్థం ఉంది. నేను అనేది అది. సెకండ్ టైం మళ్ళీ అదే మిస్టేక్ జరిగి, థర్డ్ టైం మళ్ళీ అదే మిస్టేక్ జరుగుతూ ఉంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనము? ఒక్కటైతే వెరీ క్లియర్, ఏ చైర్మన్ తన ఇదిలో ఒక ఎగ్జామ్ అవుతుంది అన్నప్పుడు ఇది సరిగా అవ్వకూడదు అన్నది ఎవ్వరూ అనుకోరు. వాళ్ళకి ఆ బ్లాక్ స్పాట్ వాళ్ళకి రావాలి అన్న ఉద్దేశంతో ఎవ్వరూ పనిచేయరు. అలానే ఏ గవర్నమెంట్ అయినా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలి, కోర్టు కేసుల్లో ఇరుక్కోవాలి అన్నది ఏ గవర్నమెంట్ చూడదు. జడ్జి కూడా అనవసరంగా స్టూడెంట్స్ ఆయన ఒక్కొక్క మంత్ పోస్ట్ పోన్మెంట్, నెక్స్ట్ హియరింగ్ ఇస్తూ ఉంటే ఎంతమంది ఆస్పిరెంట్స్ అక్కడ సఫర్ అవుతున్నారు అన్న విషయం జడ్జికి ఖచ్చితంగా తెలుసు. ఎవరు ఇంటెన్షనల్ గా ఎవరు సఫర్ అవ్వాలని చేసేది కాదు.
కేవలం ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ వలన ఒక పేక మేడలాగా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఒక చిన్న ఎర్రర్ నుంచి స్టార్ట్ అయ్యి అలా 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 బటర్ఫ్లై ఎఫెక్ట్ ఫైనల్ గా ఒక ఆస్పిరెంట్ ఇబ్బంది పడుతున్నాడు. ఓకే.